ఎక్కడున్నాయి? 1000 మంది అప్లై చేస్తే ఒక్క జాబ్ ఉంది, 990 మంది నిరుద్యోగులు ఉన్నారు. అలాంటిది ఈక్వల్ గా జాబ్స్ ఉంటేనే కదా ఇవ్వడానికి. ఇది అంతా పొలిటికల్ గేమ్ అని గమనించిన రోజునే తెలుగు రాష్ట్రాల 60% ఉన్న బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. 16% ఉన్న దళితులు, మైనారిటీస్, క్రిస్టియన్ ముస్లిం అందరం కలిస్తేనే ఈ అవినీతి పాలన, కుల పాలన, కుటుంబ పాలన ఇట్లా మాట్లాడుతుంటే కొన్ని ఛానళ్ళు వేస్తున్నారు, కొందరు ఇట్లేదు. వేసిన వారందరినీ దేవుడు దీవించగాక మీరు మాత్రం ప్రతి ఒక్కరూ మనోనేత్రాలు తెరిచి అప్పులు చేసి దోచుకున్న ఈ రాజకీయ నాయకులకి మరల మద్దతు ఇస్తారా? మార్పు రావాలి, అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలి, మాలామాదిగా విడిపోకూడదు, ఐకమత్యమే మహాబలం అని కలిసి పనిచేద్దామా? నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.